గణపరిచేవారిగా నిన్ను స్తుతించి గణపరిచేవారిగా సహాయము చేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా ఓ మేసయ్యా, నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ మేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా ఓ మేసయ్యా, నీ దీవెన నాకు చాలయ్యా, నీ దీవెన నాకు చాలయ్యా ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా ఓ మేసయ్యా. నన్ను ప్రేమించి నన్ను ఆదరించి, నన్ను ప్రేమించి నన్ను ఆదరించి, నీ సన్నిధిలో నన్ను నిలిపితివి, నీ దీవెన నాకు చాలయ్యా, నీ దీవెన నాకు చాలయ్యా ఓ ప్రేమమయ్యా, ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా ఓ మేసయ్యా, నీ దీవెన నాకు చాలయ్యా, నీ దీవెన నాకు చాలయ్యా ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, ఓ కరుణా. దేవుని యొక్క ప్రియ సంగమా, మన కల్లకుంట ప్రాంత గ్రామంలోకి ప్రభువైన యేసుక్రీస్తు లోక రక్షకుడు అనగా మన సర్వ మానవాళి పాపములను మోయుటకు ఏ ఒక్క మానవ జాతికి చెందిన రక్తము సాలదు గనక, ఏ పశువు ఏ ఒక్క జాతికి చెందిన ఒడేళ్ల రక్తమైన సాలదు గనక, ఆ ప్రభువే పరిశుద్ధుడై పరమును విడిచి లోకానికి వచ్చి ఆయనకైనా తగ్గించుకొని విట్టుడుగా ఆయన సర్వ మానవాళికి ఒక రక్షణ స్వార్థను పంచుకున్నటకు ఈ రోజున మన ప్రాంతంలోకి వచ్చి ఉన్నాడు కనుక ఇదే రక్షణ దినము, ఇదే నీకు తరుణము. దీన్ని త్రోసివేయక ఈ మాటలు విన్న ప్రతివాడు కూడా దేవుని యందు ఆశించి ఆయన రక్షణను అంగీకరించాలని మనవి. నేనే సత్యము జీవము మార్గమును నా తండ్రి ద్వారాగా మాత్రమేనని మన ప్రభువు ఆయన వాగ్దానం చేసి ఉండు. ఆ సత్యమును మనం అనుసరించి ఆ జీవమును కనుగొని ఆ మార్గంలోకి మనం రావటానికి ఆ చీకటిలో ఉన్న బ్రతుకులో యేసు రక్తంలో విమోచించబడాల, యేసు రక్తంలో కడగబడాల. అప్పుడు మనము దేవుని బిడ్డలుగా అంగీకరించబడతాము. దేవుడు నా ప్రియ బిడ్డ అని ఆయన సంతోషించగలడు. అందుకు పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుని వాక్యము తెలియపరుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రక్షణను మనం వ్యతిరేకించకూడదు, రక్షణ దినాలను మనము తోసివేయకూడదు. కనుక ఈ సమయము దేవుని కొరకు ఇవ్వాలని మనం చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ లోక మనసులు నన్ను దోషించిన, ఈ లోక మనసులు నన్ను దోషించిన, నీవు నన్ను మరువని దేవుడవు, నీ దీవెన నాకు చాలయ్యా, నీ దీవెన నాకు చాలయ్యా ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా ఓ మేసయ్యా, నీ దీవెన నాకు చాలయ్యా, నీ దీవెన నాకు చాలయ్యా.
కరువులు భూకంపాలు యుద్ధాలు వచ్చినా, కరువులు భూకంపాలు యుద్ధాలు వచ్చినా, నీరాకటకు గుర్తులుగా ఉన్నవి నీ సువార్తను నే చెప్పెదను, నీ సువార్తను నే చాటెదను. ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, నీ ప్రేమే నాకు చాలయ్యా. ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా. ఓ యేసయ్యా, నీ దీవెన నాకు చాలయ్యా, నీ దీవెన నాకు చాలయ్యా. ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, నన్ను ప్రేమించి నన్ను ఆదరించి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. ప్రభు నందు దేవుని యొక్క గ్రామ ప్రజలారా, దేవుని యొక్క మీరు మాట్లాడి మీ మహిమ కొరకు వాడుకుంటున్నారు. ఆ రోజును నాయన తండ్రి మీరు లేచి కూడా పునరుద్ధానం గల్లియ ప్రాంతం అంతటా కూడా ప్రభా నాయన సఖీలు వెళ్ళకి అయినా అంగీకరించలేదు ప్రభా. ఈ కృపను బట్టి ఈ సమయంలో ప్రభా నాయన ఎంతమంది అంగీకరించుకున్నా అందరినీ కూడా నీ రక్షణ స్వార్థం జరిగించాను. అలాగే తండ్రి ఆయన ఇంటిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. సమయంలో బలహీనతలన్నీ వేస్తున్నాము కలిగించి ఆరోగ్యంలో శక్తిని దయచి ఇచ్చిన కుమారుని దీవించి తండ్రి నాయన నీ స్తోత్రాలు ఆ కుటుంబాన్ని ప్రభా నాయన నీ నామానికి మహిమకరంగా మాదిరికరంగా వాడుకుంటే సహాయపడమని. అలాగే నా ప్రభా ఏ బాధలు ఏ సమస్యలు ఏ ఇబ్బందులు ఉన్నాయి అన్నిటి నుంచి కూడా విడుదల చేసుకోవాలి. విమోక్షకులు ఉన్నాయి ఈ శిలువ రక్తములో స్వస్థ ఆరోగ్యములో సంపూర్ణత శక్తి అయా ఉన్నది కనుక ఈ నూతన బలము నూతన ఆరోగ్యం ఇచ్చి ఈ మహిమ కొరకు వాడుకోమని. ఈ సమయంలో కష్టయుతం చేతి పనులు దీవించి కుటుంబాన్ని ఆస్తి గొప్ప కార్యాలు ఇచ్చి మహిమలో వాడబట్టకు సహాయపడమని ప్రేమను బట్టి సాయంకాల ఈ స్వార్థలను తగ్గించి ఈ నామాన్ని హెచ్చించుకుంటూ పాదేపడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రైజ్ లార్డ్. విలువైనది నరులారా రండని, చలవైనది నరులారా రండని, చలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయే వారిని చూసి. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, కూర్చుండ వారిని చూడలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనదిల్లయిందో, ఈ జీవితం విలువైనది. నరులారా రండని, శలవైనది నరులారా రండని, శలవైనది. సిద్ధపడినవా చివరి యాత్రకు, సిద్ధపడినవా చివరి యాత్రకు. యుగయుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది. నరులారా రండని, చలవైనది నరులారా రండని, చలవైనది. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడ దేవాని స్తోత్రం, వందనాలు ప్రభువా. ఈ నిస్వార్థలో నాయన ఇచ్చేవా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చేవా. నా మదిని కోవిలగా మనసుకోవయ్యా, నా హృదిని రాజుగా నిలిచిపోవయ్యా. నా మదిని కోవిలగా మలసుకోవయ్యా, నా హృదిని రాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చేవా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చేవా.
హృదయం వ్యాధిత నిండిన కపట కేంద్రమో, దానిని గ్రహించుట ఎవరి సాధ్యమో. హృదయం వ్యాధిత నిండిన కపట కేంద్రమో, దానిని గ్రహించుట ఎవరి సాధ్యమో. మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. నువ్వు చెప్పను ఇంకా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆపును. ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసు ప్రభు మీ గ్రామంలోనికి, మీ వీధిలోనికి వచ్చి ఉన్నారు. మరి రక్షణ స్వార్థను మేము మోసుకొని వచ్చి ఉన్నాము. ఎందరైతే ఈ రక్షణ స్వార్థను విని ఆయన అంగీకరిస్తారో, ఆయన మన కొరకు, మన బిడ్డల కొరకు ఆయన కలువరి శిలువలో బలియాగం అయిపోయాడు. ఎందుకు ఆయన బలియాగం అయిపోయాడంటే, మనకు పరలోక రాజ్యం ఇయ్యటం కోసము. ఆయన యుగ యుగాలు ఆ పాతాళములో పడకుండా ఆయనతో ఉండటానికి, యుగ యుగాలు ఆయనతో ఉండటానికి ప్రభు మనకి మరి రక్షణ అనే మార్గాన్ని మనకు చూపించాడు. ఆ మార్గం